శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 29వ శ్లోకము. జగద్గురువులైన శంకరులు ఈ శ్లోకంలో తమపై కరుణాకటాక్షాన్ని ప్రసరింపజేయమని, తమకు గురువుగా నిలిచి బ్రహ్మోపదేశాన్ని చేయమని ఈశ్వరుని ప్రార్థించారు. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే ప్రభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. ఈ శ్లోకమునకు భావము: శంకర, జగద్గురు, ప్రభు, నేను నీ పాదపద్మములను ఆరాధిస్తున్నాను. ప్రతిరోజు పరమపురుషుడవైన నిన్ను ధ్యానిస్తున్నాను. ఈశ్వరుడవైన నిన్ను శరణు పొందుతున్నాను. వాక్కుచే నిన్నే యాచిస్తున్నాను. దేవతలచే చిరకాలముగా ప్రార్థింపబడిన కరుణతో కూడిన నీ దృగ్దీక్షను, కరుణాకటాక్ష ప్రసారాన్ని నాపై ప్రసరింపచేయుము. తరువాత సౌఖ్యంగాను ప్రశాంతంగాను ఉండేటట్లు నా మనస్సునకు బ్రహ్మోపదేశాన్ని చెయ్యి. మనోవాక్కాయముల ద్వారా భగవంతుని సేవ చేయాలనే విషయం ఈ శ్లోకంలో ప్రకటింపబడింది. ఇందులో పూజ అన్నది కాయకం, ధ్యానం అనేది మానసికం. త్వమేవ శరణం మమ అని శరణు కోరడం, వేడుకోవడం అన్నది వాచికం. ఈ విధంగా త్రికరణాలతో చేసే దైవసేవ వల్ల మన ఏ పని ఫలవంతం కావాలన్నా ఆ పనికి చేసే ప్రయత్నం త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనస్సు, వాక్కు, శరీరము అనే మూడింటిని త్రికరణాలు అంటారు. మనోవాక్కాయములతో పరిశుద్ధిగా చేసే దానినే త్రికరణ శుద్ధి అంటారు. అంటే చేసేది, చెప్పేది, ఆలోచించేది ఒకటే అయి ఉండాలి. భగవంతుని సేవ త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. భగవంతుని భౌతిక విగ్రహానికి మన శరీర అవయవాలతో అంటే చేతులతో పూజ చేయాలి. దానినే కాయిక పూజ అంటారు. భగవంతుని సూక్ష్మ శరీరాన్ని మన వాకులతో స్తోత్రం చెయ్యాలి. దీన్నే వాచిక పూజ అంటారు. భగవంతుని కారణ శరీరాన్ని మన మనస్సుతో ధ్యానించాలి. దీన్ని మానసిక పూజ అంటారు. ఈ శ్లోకంలో శంకరులు శివుని పాదాలను చేతులతో పట్టుకొని కాయిక పూజ చేసి, వాక్కులతో శివుని సూక్ష్మ శరీరాన్ని స్తుతించి, మనస్సుతో శివుని కారణ శరీరాన్ని ధ్యానించి, త్రికరణ శుద్ధిగా ఈశ్వరుని ఆరాధించి, సంపూర్ణంగా శరణు కోరి, దేవతలు కూడా కోరుకునే శివుని కరుణాకటాక్ష ప్రసారాన్ని తమపై ప్రసరింపజేయమని, తనకు సౌఖ్యోపదేశాన్ని చేయుమని శివుని కోరుకున్నారు. ఈ శ్లోకంలో శంకరులు శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు అని ఈశ్వరుని ప్రార్థించారు. పరమాత్మయే గురువు రూపంలో ఉంటాడని వేద ప్రమాణం ఉంది. భగవంతుని దర్శనానికై భక్తుడు పడే ఆరాటాన్ని గురించి, భగవంతుడు గురు రూపంలో చేసే ఉపదేశం గురించి శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు అద్భుతమైన సందేశాన్ని తమ వివరణలో ఇలా ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ విషయాన్ని తెలుసుకుందాం. త్రికరణ శుద్ధిగా భగవంతుని సేవిస్తే మన త్రికరణాలు అంటే శరీరము, మనస్సు, వాక్కు పవిత్రం అవుతాయి. భగవంతునిపై ప్రేమ హెచ్చుతుంది. భగవంతుణ్ణి ప్రత్యక్ష దర్శనం చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. అయినా భగవద్ దర్శనం కాకపోవటంతో దుఃఖం కలుగుతుంది. కలలో భగవంతుని దర్శనం జరుగుతుంది. భగవంతుని ప్రత్యక్షంగా చూడాలని, దేవుడితో మాట్లాడాలని కోరిక కలుగుతుంది. శంకరులు ఈ శ్లోకంలో భగవద్ దర్శనానికై పరితపించారు. శంకర, నిన్ను శరణు కోరుతున్నాను, దయాదృష్టితో చూడు అని ప్రార్థించారు. తన మనస్సుకు సుఖకరంగా ఉండేటట్లు ఉపదేశం చెయ్యి ప్రభు అని కోరారు. ఉత్తమ భక్తుని పరిస్థితి ఇలాగే ఉంటుంది. చెరువులో నుండి గట్టుపై పడిన చేపల భగవద్ దర్శనానికి, భగవంతునితో మాట్లాడడానికి ఆ భక్తుడు పరితపిస్తాడు. అప్పుడు భగవంతునికి ఆ భక్తునిపై జాలి కలుగుతుంది. ఆకలితో ఉన్న పిల్లవాడికి తల్లి అన్నం పెట్టకుండా ఉండలేదు కదా.
దేవుడికి కూడా అప్పుడు భక్తుణ్ణి చూసి భక్తుణ్ణి చేతితో స్పృశించి మాట్లాడాలనే ఇచ్చ కలుగుతుంది. అప్పుడు భగవంతుడు గురువు రూపంలో భక్తుని వద్దకు వచ్చి ఉపదేశం చేస్తాడు. బ్రహ్మైవ ఆచార్య రూపేణ అవతిష్టతే అని వేదమాత చెప్తోంది. పరమాత్మ గురువు రూపంలో ఉంటాడని దాని అర్థం. గురువు రూపంలో ఉన్నది భగవంతుడే అని భక్తుడు గుర్తిస్తే ఆ భక్తుడు ధన్యుడవుతాడు. ఏదైనా దురదృష్టంతో గుర్తించలేకపోతే ఆ భక్తుడి పరిశ్రమ వ్యర్థం అవుతుంది. గురువును దైవంగా చూడగల మహాత్ముడికే వేదార్థ రహస్యాలు అవగతమవుతాయని వేదం చెప్పింది. గురువునందు హరియందు గొప్ప భక్తి కలిగి ఉండాలని శంకరులు విష్ణు సహస్రనామ భాష్యంలో చెప్పారు. గురుసేవ సాక్షాత్తు భగవంతుని సేవ అవుతుంది. గురు సందర్శనం సాక్షాత్తు భగవంతుని సందర్శనమే అవుతుంది. గురు సాన్నిధ్యం భగవంతుని సాన్నిధ్యమే అవుతుంది. గురూపదేశము భగవంతుని ఉపదేశమే అవుతుంది. అప్రత్యక్షంగా ఉండే దైవసేవ కంటే ప్రత్యక్షంగా ఉండే గురుదేవుల సేవ విశిష్టమైనది. గురూపదేశంతో భక్తుడి దుఃఖం మటుమాయం అవుతుంది. అందుకే ఇదే ఆశయంతో శంకర భగవత్పాదులు ఆదర్శప్రాయంగా శంభో లోకగురో సౌఖ్యోపదేశం కురు అని ఈశ్వరుని ప్రార్థించారు. భగవత్ సేవలో తమ అనుభవాన్నంతా జోడించి శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు శంకరుల ప్రార్థనలోని రహస్యాన్ని వెల్లడించారు. మొత్తముపై శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో ఈశ్వరుని ఇలా ప్రార్థించారు. ఓ శంభు లోకగురు, ఓ ప్రభు, నీ పాదపద్మాన్ని పూజిస్తాను. పరమపురుషుడవైన నిన్ను హృదయంలో ధ్యానిస్తాను. జగత్కర్తవైన నిన్ను శరణు కోరతాను. వాక్కుతో నిన్ను నా ఇష్టార్థాన్ని అడుగుతాను. కరుణతో నన్ను చూడు. నా మనస్సుకు సౌఖ్యోపదేశాన్ని చెయ్యి. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.